వాట్సాప్ వెల్కమ్ టు బిజినెస్ బాక్స్ ఆఫీస్. ప్రతి ఇంటి ముందు కారు ఉంది, కానీ వాటిని క్లీన్ చేసే టైం ఎవరికీ లేదు. ఈ చిన్న ప్రాబ్లం వెనకే కార్ వాష్ బిజినెస్ సక్సెస్ దాగుంది. ఈ రోజు మన సిటీల్లో కార్ వాష్ బిజినెస్ ఎలా రన్ అవుతుందో రియల్ నంబర్స్తో చూద్దాం. కార్ వాష్ సెంటర్లో రెండే రకాలు. ఒకటి బేసిక్ వాష్, రెండోది ప్రీమియం డీటైలింగ్. సిటీల్లో ఇప్పుడు ప్రీమియం వాష్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనీసం 10 నుండి 15 లక్షల ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇందులో మెషిన్స్, ఇంటీరియర్ సెటప్ మరియు ప్లేస్ అడ్వాన్స్ అన్నీ కవర్ అవుతాయి. మెయిన్ ఖర్చులు వచ్చేసి కరెంట్, వాటర్ అండ్ వర్కర్ల జీతాలు. నెలకు సుమారు 60,000 రూపీస్ రన్నింగ్ కాస్ట్ అవుతుంది. ఇక ఇన్కమ్ విషయానికి వస్తే ఒక బేసిక్ వాష్కి 500 నుంచి 800 రూపీస్ తీసుకోవచ్చు. రోజుకి 10 కార్లు చేసినా నెలకు 1,00,000 రెవెన్యూ ఈజీ. కానీ ప్రాఫిట్ పెరగాలంటే మీరు కేవలం వాష్ మాత్రమే కాకుండా సిరామిక్ కోటింగ్ లేదా ఇంటీరియర్ డీటైలింగ్ వంటి సర్వీసెస్ కూడా యాడ్ చేయాలి. ట్రేడ్ లైసెన్స్, మున్సిపల్ అనుమతులు చాలా ముఖ్యం. అలాగే మురుగునీటి రీసైకిల్ చేసే పద్ధతులు పాటించాలి, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కస్టమర్కి కావాల్సింది పర్ఫెక్ట్ ఫినిషింగ్. మీ దగ్గర కారు క్లీన్ చేయించుకుంటే అది కొత్త దానిలా మెరవాలి. క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఈ బిజినెస్లో మెంబర్షిప్ మోడల్ చాలా ఇంపార్టెంట్. నెలకి ఇంత అని కస్టమర్ దగ్గర ముందుగానే తీసుకుంటే రెగ్యులర్గా మీకే వస్తారు. వర్షాకాలంలో బురద వల్ల కార్ వాష్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఈ టైంలోనే మీరు మీ బిజినెస్ మార్కెట్ని డబుల్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కష్టంగా అనిపించిన కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకుంటే ఈ బిజినెస్లో రిటర్న్స్ చాలా బాగుంటాయి. అది నిజం. రేపు ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. నేను మీ సుధీర్, సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు మన బిజినెస్ సిరీస్.